వెల్కమ్ టు జేవీఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. సమాసాల గురించి తెలియజేస్తున్నామండి. మనకు సమాసాలు ప్రధానంగా 3 రకాలు. 1 సాంస్కృతికం, 2 అచ్చికం, 3 మిశ్రమం. అంటే ఇవి ప్రధానంగా భాషా అంశాలను బట్టి ఉంటాయండి. ఇక సాంస్కృతికము అంటే పదాల పేరులోనే అర్థమవుతుంది. కేవలం సంస్కృత పదాలతో మాత్రమే ఏర్పడేదాన్ని సాంస్కృతికం అంటారు. ఉదాహరణ చూసినట్లయితే రాజాజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ, ఈ 2 పదాలు రాజు మరియు ఆజ్ఞ 2 కూడా సంస్కృత పదాలే. లక్ష్మీ వల్లభుడు, లక్ష్మీ మరియు వల్లభుడు 2 కూడా సంస్కృత పదాలే. కాబట్టి ఇది సాంస్కృతిక కిందికి వస్తుంది. అదేవిధంగా సాంస్కృతికం ప్రధానంగా 2 రకాలండి. సిద్ధ సమాసము, సాధ్య సమాసం. సిద్ధ సమాసం అంటే పూర్తి కేవలం కంప్లీట్ సంస్కృత పదాలతో మాత్రమే ఏర్పడితే దాన్ని సిద్ధ సమాసం అంటారు. సాధ్య సమాసం అంటే ఏమిటంటే సంస్కృత పదాలతో పాటు సమాన అర్థము గల తత్సమాలతో కూడి ఏర్పడే దాన్ని ఏమంటారు, సాధ్య సమాసాలు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇది సాంస్కృతికం సంబంధించి. తర్వాత అచ్చికము. అచ్చికం అంటే తెలుగు పదాలతో మాత్రమే ఏర్పడే వాటిని ఏమంటారు, అచ్చిక సమాసములు అంటారు. అచ్చిక సమాసాలకు ఉదాహరణ సిరి చెలువుడు, అంటే సిరి యొక్క చెలువుడు అనేవి 2 కూడా తెలుగు పదాలతో ఏర్పడి. చెరువు నీరు, చెరువు మరియు నీరు 2 కూడా తెలుగు పదాల కలయిక కాబట్టి దీన్ని అచ్చికము అంటారని గుర్తుపెట్టుకోవాలి. 3వ రకానికి సంబంధించిన సమాసాలు మిశ్రమ సమాసం అంటారు. మిశ్రమ సమాసాలకు ఉదాహరణ సంస్కృత పదాలు మరియు ఆంధ్ర యొక్క పదాల కలయికనే మిశ్రమ సమాసాలు అంటారు. ఉదాహరణ చూసినట్లయితే చెరువు నుదకము, చెరువు నందు నుదకము. ఇక్కడ చెరువు అనున్నది అచ్చ తెలుగు పదం అయితే నుదకము అనున్నది సంస్కృతిక పదం కాబట్టి దీన్ని మిశ్రమ సమాసం అంటారు. సిరి వల్లభుడు, సిరి అనున్నది అచ్చ తెలుగు పదం అయితే వల్లభుడు అనేది సంస్కృత పదం కాబట్టి మిశ్రమాన్ని ఏమంటారు అంటే మిశ్రమ సమాసాలు అంటారు. సమాసాలు ప్రధానంగా 2 రకాలు, 3 రకాలను గుర్తుపెట్టుకోవాలని. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి